పాలమూరుపై విచారణ, కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి అంటూ అసెంబ్లీలో కనుక మీరు ఇస్తే కనుకని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అని చెప్పి కూడా ఆయన అన్నారు. ఉరేసినా తప్పు లేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్లు వదులుకున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలుపారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి ఓ పక్కేమో అసెంబ్లీకి వస్తే గౌరవంగానే చూస్తామని చెప్తూ కేసీఆర్ గారిని, ఇంకో పక్కేమో ఉరేసినా తప్పులేదు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మరి అది లాభమా నష్టం అనేది ఒక ఆసక్తికరమైన చర్చ అవుతుంది. రైట్, ఇక జగన్తో కేసీఆర్ అలయ్ బలయ్, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యని తెలుగుదేశం పత్రిక ఈనాడు ప్రముఖంగా ఇచ్చింది. ఓకే, మంచిదే, సంతోషం. ముఖ్యమంత్రుల హోదాలో కలిస్తే తప్పు అన్నట్టుగా ఆయన ఏదో అంటారు, రాజకీయంగా వీళ్ళు పనిగట్టుకుని పెట్టారు. మరోవైపు రాధాకృష్ణ గారు అంటే తెలుగుదేశం పత్రికకు సంబంధించిన వ్యక్తే కదా, దాంట్లో ఎవరికి సందేహాలు ఉండక్కర్లేదు కదా. జనరల్గా ఏదన్నా అకేషన్ నుండి ఫంక్షన్స్ అయితే వెళ్తారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు కలిసి ఆయన్ని అభినందించి పుష్పగుచ్చాలు ఇచ్చి న్యూ ఇయర్ వేడుకని చెప్పి వెళ్ళటం ఏంటి? ఇది చాలా తమాషాగా ఉంది. ఏమిటి బలహీనత? ఎక్కడి నుంచి ఎందుకు ఇట్లా ముఖ్యమంత్రి మరి అది అలయ్ బలయ్ చేయటంలో ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న వస్తే ఏం సమాధానం వస్తుంది? దీనిపైన ముందుగా రాజీవ్ చెప్పండి, ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి ఒక పత్రికాధినేతకు అందరి దగ్గరికి వెళ్తే అది వేరే విషయం, సందర్భం ఉన్నప్పుడు వెళ్తే పర్వాలా. కానీ న్యూ ఇయర్ వేడుక సందర్భంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిశారని వాళ్ళ పత్రికలో రాసుకున్నారు కదా. ఇది తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవమా, తెలంగాణ ప్రభుత్వానికి గౌరవమా, కాంగ్రెస్ పార్టీకి గౌరవమా? కాంగ్రెస్ నిత్యం దూషించేటువంటి ఒక పత్రికకి ఈ రకమైనటువంటి పరిస్థితి రేవంత్ ద్వారా గౌరవాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీకు మీతో పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఈ కొత్త సంవత్సరం నా తొలి డిబేట్ సార్ ఇది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. అయితే ఇప్పుడు పత్రికకి ఈ రకమైనటువంటి పరిస్థితి రేవంత్ ద్వారా గౌరవాన్ని ఆపాదించడం ఎంతవరకు? నేను నా దగ్గర ఆన్ లో లేదు సార్, వేరే గెస్ట్ దగ్గర ఆన్ లో. ఈ కొత్త సంవత్సరం నా తొలి డిబేట్ సార్ ఇది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సార్ వాయిస్ రిటర్న్ వచ్చేస్తుంది సార్, ఎవరో టీవీ ఆన్ చేశారు. మురళి గారు దీని మీద ఏమన్నా సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడతారా? సార్ నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రుడికి అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉండే ఎయిటర్లందరినీ ఒక చోటికి పిలిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తే దాన్ని ఒకటి అర్థం చేసుకోవచ్చు. లేదనంటే ఆయన అందరినీ కలుసుకోవడంలో భాగంగా ప్రత్యేకంగా ఒక ఎయిటర్ని పోయి కలిశారని అంటే కూడా వాటిని కూడా అర్థం చేసుకోవచ్చు ఎయిటర్లు కలిసే సందర్భంలో. కానీ ఇప్పుడు రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చూస్తుంటే ఈ రకమైనటువంటి ధోరణి ఏమాత్రం మంచిది కూడా కాదు. ఇట్లాంటి పద్ధతుల్లో బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ లేదంటే తీవ్రమైనటువంటి వివాదాల కేంద్రంగా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ రకమైనటువంటి పద్ధతి సరైనటువంటిది కాదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి దేశంలో చాలా చోట్ల ఉన్నా ఇది ఈ రాష్ట్రంలో తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక దాంట్లో ఏమాత్రం శశబిషలు లేకుండా మేము పలానా పక్షం అని చెప్పి ప్రకటించుకొని మరీ చేస్తున్న ఒక విలువలకి వలువలోడు తీసినట్టు అని చెప్పి మాట్లాడుకుంటాడు. అట్లాంటి ఒక ధోరణి చాలా ప్రబలంగా మన రాష్ట్రంలో కనిపిస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం చాలా అవసరం. అది లేదు అనేది నాకు అనిపిస్తుంది. రైట్, ఓకే. రాజీవ్ చెప్పండి, మీరేమంటారు? జగన్తో కేసీఆర్ అలయ్ బలయ్ అయితే తెలుగుదేశం పత్రిక ఏదో తప్పు అన్నట్టుగా వేసుకుంది. రైట్, మీ ఆడియో ఇంకా సెట్ అయినట్లేదు, సెట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు కానీ. రైట్, మరో అంశం, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే న్యూ ఇయర్ గిఫ్ట్ అంట, కొత్త సినిమా ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్ అంటూ నిన్నంతా వార్త హల్చల్ చేసింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి తీపి కబురట. మరి రాష్ట్ర ప్రజలకు కూడా తీపి కబురేనా మురళి గారు? పవన్ కళ్యాణ్ గారు కొత్త సినిమా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆనందమేనా? హాయిగా ఆ సినిమాలు చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మధ్యలో రాజకీయాలు, మధ్యలో రకరకాల ఆయన హెచ్చరికలు, ఇవన్నీ చాలా తమాషాగా నడుస్తున్నాయి కదా. కాళ్ళు ఎరగొట్టాలి, కీళ్ళు ఎరగొట్టాలి, టైం ఉండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయనకన్నా అర్థం అవుతుందో లేదో మనకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో విజయ్ చాలా స్పష్టంగా ప్రకటించాడు, నేను ఇంకా సినిమాలు చేయను అని చెప్పేసి.
మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన తీవ్రమైనటువంటి ఇంత మునుపు ఒక వీడియో కూడా మీరు చూపించారు. ప్రత్యేకంగా ఆయనకి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరీ చేస్తానని. ఇటీవల కూడా తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో తిరుపతిలో మొదటి రోజు ప్రోగ్రాము, అదే రోజున కళత్తూరు అనే ఒక పెద్ద గ్రామం మునిగిపోయింది. 1000 కుటుంబాలు నిరాశ్రయులైపోయారు, వీధుల పాలు అయిపోయినారు. ఆ రోజు ఆయనకి కనీసం గంట సమయం కూడా పట్టనంత దూరంలో ఆ గ్రామం మునిగిపోయింది. ఆయన తిరుపతిలో ఈ ఎర్రచందనం దీనికి సంబంధించిన ఒక గోడౌన్ సందర్శించి వెంటనే స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు ఆ రాత్రికి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక గంట ప్రయాణం దూరంలో ఉన్నటువంటి పలమనేరుకి ఆయన నైట్ వెళ్ళి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి తిరుపతిలో దిగి అక్కడికి వెళ్ళాడు. అంటే ఆ గంట సమయాన్ని వెచ్చించి కళత్తూరు గ్రామాన్ని సందర్శించడానికి వీలు కలగలేదు. రెండోది, ఇంత డబ్బులు ఎందుకు రాష్ట్ర ప్రజానీకం మీద భారం పడుతుంది, నేను ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి ఉదయాన్నే గంటసేపు ప్రయాణం లేదా రాత్రి ప్రయాణం పోయిందా దానికి ఉండే, అంటే ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన ఉన్నాడు అనే దానికి ఈ ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇట్లాంటి ఆయన సినిమాలు తీసుకుంటాడు. ఇప్పుడు తీపి కబురు ఎవరికి, మీరు అన్నట్టు తీపి కబురు ఎవరికి లేదు. రాష్ట్రంలో అన్ని చేదు కబుర్లు అయిపోయినాయి. అవి ప్రతిదీ చాలా తీవ్రమైనటువంటి తారాస్థాయికి చేరిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మిగిలిన వాళ్ళకి అతట్టున్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన భాష, వేష భాషలు ఇవన్నీ కూడా అంతా సినిమాటిక్ గా ఉన్నాయి తప్ప ఏమాత్రం సమంజసమైనటువంటి పద్ధతిలో ఆయన ధోరణి లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. రైట్. రాజీవ్ గారు చెప్పండి. లైన్ బాగానే ఉంది కదా. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడేమో తెలుగుదేశానికి పనిచేస్తారు, ఇక్కడేమో కాంగ్రెస్కి పనిచేస్తుండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా అనేది ఒక పాయింట్. ఎక్కడ బలహీనత ఏమిటో మరి మనకెవరికి తెలియదు. తెలుగుదేశం పత్రికగా కాంగ్రెస్ మీద గతంలో ఎంత దారుణమైనటువంటి వార్తలు రాసిందో అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ఆయనకి శాలువా కప్పటం కానీ. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమా చేయబోతున్నారట. ఇది ఖచ్చితంగా అందరికీ సంతోషకరమైన విషయమేనా? అభిమానులకే మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సంతోషమేనా? మరి ఆయన కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే టైం ఎక్కడ దొరుకుతుంది? మరి కనపడిన వాళ్ళందరూ కాళ్ళు ఎరగొడతాను అంటున్నాడు కదా. సో ఈ రెండు డౌట్స్ మీద ఈ రెండింటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే చాలా పెద్ద పదవి, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి మాత్రమే న్యూ ఇయర్ విషెస్ చెప్పడం అనేది ఆయన స్థాయికి తగినటువంటి పని. ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిని ఒక రకంగా అగౌరవపరిచారేమో అన్నటువంటి అభిప్రాయం నాకైతే కలుగుతా ఉంది. ఎందుకంటే పత్రికాధిపతులైనా మరొకరైనా ఏదైనప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడటమో చర్చించడం అంటే అది ఒకటి అనుకోవచ్చు, కానీ ఒక న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి వెళ్ళడం అంటే అంతకన్నా ఆయన తక్కువ చేసుకునేటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి ప్రతి పార్టీలోనూ ఆయనకో టీం ఉంటది. బీజేపీ ఒరిజినల్ బీజేపీ, సి బీజేపీ, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్, సి కాంగ్రెస్, లేకపోతే ఇంకో పార్టీ. అందులో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి మేనేజ్మెంట్. మొన్న ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు కూడా తిరుపతి వచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం ఆ కనబడినటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ పూర్వపు మిత్రులు, ఆ కలయిక, ఆ అలైబలై, అసలు అలాంటి అలైబలై కాదు. ఆ వీడియోలు చూస్తే అర్థం అవుద్ది. అంటే అసలు సిసలుగా మిలాఖత్ అయిపోయినటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలు, పరిస్థితులు ఏవి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారి పట్ల గౌరవం ఉంటది, కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉంటది, వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటాయి. తప్పేం లేదు. రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజల కోసం పనిచేయాలంటే పొరుగు రాష్ట్రంతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. అంత మాత్రాన దాని రాజకీయ కోణంలో చూడటం అనేటువంటిది, లేదా రాజకీయాల కోసమే మేము చేసామని చెప్పడం అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మర్యాదలుగా వ్యవహరించే తప్ప ఇంకోటి కాదు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రం వల్ల ఇగో ఈ ఇబ్బంది కలిగింది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారన్న చరిత్ర లేదు. అవతల కేసీఆర్ గారు ఉన్నా, అటుపక్క నరేంద్ర మోడీ గారు ఉన్నా, రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కులు, బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గలవిప్పారు. రాష్ట్రాన్ని కంచుకోట్లుగా ఆయన కాపాడుకున్నారు. కానీ ఈ రోజు ఏళ్ళు అసలైనటువంటి అలైబలాయిలు చేసుకుంటూ, వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ ఏళ్ళు పనిచేసుకుని రాష్ట్రాన్ని వీళ్ళు చేస్తూ
పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎస్పెషల్లీ రాధాకృష్ణ గారు అంటేనే కాంగ్రెస్ పార్టీకి యాంటీ. రాధాకృష్ణ గారు 2004 నుంచి ఎన్ని పలుకులు పలికారో అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీని కానీ గడిచినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు మాట్లాడి అన్ని తెలుసు. సగటు అసలు సిస్సులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం మరిగిపోతుందని తెలంగాణ మిత్రులు మాట్లాడుకుంటా ఉన్నారు. అది నిజంగా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కి వెన్నుపోటు పడుతున్నారా ఈయన దగ్గరికి వెళ్ళినటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వాదనలో కలుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అయితే మాత్రం నాకు వ్యక్తిగతంగా ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నట్టే అనిపించింది. ఏమిటి ఆయనలో ఉన్న ఆయనకి ఏంటి అంత బలహీనత? అంత ముందు కూడా ఒకసారి వెళ్ళి కారు దగ్గర నిలబడిన తీరు ఇవన్నీ కూడా విమర్శలకి దారి తీసినా కూడా మళ్ళీ ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? గౌరవం ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు, లేదు ఆయన్నే సీఎం ఆఫీస్కి తీసుకెళ్తే తప్పేం కాదు. కానీ ఈయనే వెళ్ళి రావటం, ఇంకా ఈయనతో పాటు మరి కొందరు వెళ్ళటం, ఇవన్నీ ఏదో బలహీనత ఏమన్నా రేవంత్ రెడ్డి గారిలో ఉందంటారా? బలహీనతని మీరు అనుకోవచ్చు, కానీ అది అజరామరమ్యమైనటువంటి అనుబంధం సార్. చంద్రబాబు నాయుడు గారితో లైన్అప్ చేసి తెలంగాణలో మరి లిఫ్ట్ ఇచ్చి మరి ఈ రోజు ఆయన ఆ స్థాయిలో కూర్చోబెట్టారంటే అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జలా జరుగుతుందా పచ్చ మీడియా, అక్కడ రేవంత్ రెడ్డి గారి కోసం హైపిస్తూ మిగతా రాజకీయాల్లో మిగతా వాళ్ళని కొంచెం పక్కకు తగ్గించి రేవంత్ రెడ్డి గారికి మీడియాలో హైపించి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ ఉన్నారంటే నో డౌట్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారి సపోర్టు అన్ని రకాలుగా ఉంది. అందులో మరీ ముఖ్యంగా మీడియా ద్వారా ఉంది. కాబట్టి గురు శిష్యుల బంధం కాబట్టి ఆ గురువు తర్వాత మరో గురువు రాజగురువు గారు ఎటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాజగురువు గారి స్థానాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అధిరోహించాలని చూస్తున్నట్టున్నారు బహుశా తెలంగాణలో. అందుకనే ముఖ్యమంత్రిని ఎందుకు మీకు చెప్తున్నానంటే అంతకుముందు రాజగురువు గారు ఉన్నప్పుడు, అదే మన రామోజీరావు గారు ఉన్నప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని తెప్పించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రాజగురువు గారు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని తెప్పించుకున్నారు. కాబట్టి వాళ్ళ తాలూకా ప్రాబల్యాన్ని చూపించుకోవడానికో లేదా ముఖ్యమంత్రి మా గ్రిప్ లో ఉన్నాడని చెప్పుకోవడానికో మరి ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారో తప్పితే ఇది ప్రజాస్వామ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు యాక్సెప్ట్ చేశారు కాదు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు కాదు, ముఖ్యమంత్రి అంటే అది స్థానం, అది ప్రజల యొక్క రాష్ట్ర ప్రతినిధి. ఓ రాష్ట్ర ప్రతినిధి ఒక పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళమంటే ఇటువంటి సందర్భం బహుశా రాజకీయాలు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదంత మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారి పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ మాట్లాడతాను. కొత్త సినిమా రాబోతున్నాడు, మీరంతా సంతోషపడతారా? బాగానే సార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయన కొత్త సినిమా చేస్తారంటే తప్పేం లేదు, అందరూ చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు సినిమా అభిమానులుగా చూసే కంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా అభిమానుల కంటే ఈ రాష్ట్ర పౌరులు ఎక్కువ మంది. ఆయన సినిమా అభిమానుల కంటే ఆయన ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ మంది. ఆయన సినిమా అభిమానుల కన్నా ఆయన మీద రాజకీయంగా వచ్చాడు ఏదైనా చేస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని సినిమా హీరోగా మాత్రమే చూసే పరిస్థితి కాదు. ఇప్పుడు ఈజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రోడ్లెక్కి నానా హంగామా చేసి పొత్తును ప్రకటించే దగ్గర నుండి ఆయన గెలిచే వరకు ఆయన కోసం ఒక కార్యకర్తలా పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికో తాను ఇండివిజువాలిటీ నిరూపించుకోవడానికో రాజకీయాలు చేసి ఉంటే బాగుండేది. కానీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి ఒంగొంగి దండాలు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళ కార్యకర్తలు కూడా మీరు ఇంకా కొట్టించుకోవాలి, మీరు ఇంకా తిట్టించుకోవాలి, మీరు ఇంకా ఇబ్బందులు పడాలి, అవన్నీ ఉంటే కానీ మన మైత్రి మాత్రం ఇలాగే ఉండాలని చెప్పి ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయినప్పుడు రాజకీయంగా చేయడానికి పెద్ద పనే ఉండదు. ఏ పని చేయాలన్నా 2-3 సందర్భాల్లో చెప్పాడు కదా, నేనేదో మాట్లాడగలను, ఏ పని చేయాలన్నా చంద్రబాబు సంతకం పెట్టాలి, చంద్రబాబు గారు పర్మిషన్ ఇవ్వాలి, నేనైతే సీఎం కాదు, అలాగే నేను సీఎం అవ్వాలనుకోను, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంత క్లారిటీగా ఆయన పొలిటికల్ కెరీర్ ఆయన కొంత ఇంకో 15 ఏళ్ళ పాటు కేవలం పవర్ ఎంజాయ్ చేయడానికి తప్పితే ప్రజలకు న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో ఉన్న మనిషి కాదు. కాబట్టి ఆయనకి ఏంటి, ఆయన ఉన్న సినిమా ఫీల్డ్ ఎన్ని సినిమాలు తీసుకోవాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏం చేసుకోవాలన్నటువంటి ఆలోచన. నిజంగా ప్రజా సమస్యల మీద పరిపాలించిన నాయకుడు అయితే ఆ రకంగా సినిమాలు చేయడు. గతంలో ఎన్నో రకమైనటువంటి విమర్శలు వచ్చినాయి ఎంతో మంది మీద. సో పవన్ కళ్యాణ్ దానికి అతీతులు. కానీ మరీ దారుణంగా ఎన్టీ రామారావు గారు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఆయన కూడా ఒక యాక్టర్ గా. అలాగే ఇతర రాష్ట్రాల్లో జయలలిత గారు కానీ ఎన్టీ రామారావు గారు సినిమా తీశారు, బ్రహ్మర్షి విశ్వామిత్ర. కానీ ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు. అప్పుడు చాలా తీవ్రమైన కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైన విమర్శలు చేసేది ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు గారు సినిమా తీయలేదని అంటలా,
సినిమా యాక్టర్లు, సీఎం అయిన వాళ్ళు కాస్తో కోస్తో ప్రజల సమస్యల గురించి Right. పట్టించుకున్నారు, ప్రజలకు మంచి చేశారు. అది. కానీ ఆ రంగం నుంచి వచ్చి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యేది, అధికారం పొంది అట్టర్ ఫెయిల్యూర్ అయిన మొట్టమొదటి వ్యక్తి బహుశా పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఉంటారు. Right. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన Okay. ఎంటర్టైన్మెంట్ రాజకీయాలు రైట్ చేస్తుంటారు, రైట్ ఇంకా మనం ప్రజాసేవ చాలా కాదు. అంశాలు మాట్లాడుకోవాలి. రైట్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఇందాక మురళి గారు కళత్తూరు వరద వస్తే కనీసం పక్కనే ఉన్నా కూడా వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. కళత్తూరు దాకా ఎందుకు సార్? ఇప్పుడు పిఠాపురంలోనట నేను ఒక వీడియో చూశాను, ఆశ్చర్యం వేసింది. అసలు ఏదో డ్రైనేజ్ ఏదో పొంగి మొత్తం కాలువ పొంగి మొత్తం కాలనీలు మునిగిపోయినాయి. మరి అయినా కూడా పట్టించుకోవట్లేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు గ్రామస్తులంతా కూడా. ఈ పిఠాపురంలోని ఇందిరానగర్ కాలనీ అట. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి విషయాల మీద శ్రద్ధ పెడితే జనం కూడా మెచ్చుకుంటారు, కాస్త అది ఉపయోగపడే పని అవుతుంది, వాళ్ళు మొత్తుకుంటున్నారు చాలా కాలం నుంచి ఈ పరిస్థితి ఉందని చెప్పి. సో దాన్ని సెట్ చేసుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం కోసం మురళి గారు చెప్పిన నేపథ్యంలో దీన్ని గుర్తు చేసి మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి, కానీ అది కొంచెం వీడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. గుట్టుగా గుప్పమంటూ గంజాయి సాగు నల్లమల అటవీ ప్రాంతంలో గంజాయి సాగు జోరుగా సాగిపోతుందట. హై స్కూల్ విద్యార్థులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అంతవరకు మంచిదే. కానీ ఎట్లా సప్లై అవుతా ఉంది ఏమిటి? విశాఖపట్నంలో మళ్ళీ డ్రగ్స్ కలకలమంట. ఇంకా అనేక చోట్ల రోజు గంజాయి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు అనంతపురంలో జడ్పీటీసీ సభ్యుడు బోగతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం. గత వారం రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తే భూ కబ్జాల మీద మొత్తుకుంటూ జనం వీడియోల ముందు మాట్లాడుతున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నారు, సొంత సెల్ఫీ వీడియోలు తీసి చెబుతున్నారు. అలాగే గ్రూపులు తగాయిదాలంట. అక్కడ ఎమ్మెల్యేకి ఎక్స్ఎమ్మెల్యే మన టీడీపీలోనే ఎమ్మెల్యేకి ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారికి మధ్య గొడవలంట, ఫ్లెక్సీల మీద తగాయిదంట, అదొక గొడవ అంట. సో ఇంకోటి 78 గంటలైనా నా భర్త జాడలేదు, 2 కానిస్టేబుల్ తీసుకెళ్లారని తెలిసింది. టీడీపీ వాళ్ళు మా స్వగ్రామం నిమ్మాడకు రానివ్వడం లేదు. అత్తయ్యకు పింఛను, మామయ్యకు రేషన్ కార్డు తీసేశారు. మా చుట్టాలంతా బయటికి వెళ్ళి బతుకుతున్నారు. ఆయనకు ప్రాణహాని ఉంది. నిమ్మాడకు చెందిన కింజారపు అప్పన్న భార్య ఎస్పీకి ఫిర్యాదు చేశారట. నిమ్మాడంటే అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు సొంత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల సొంత గ్రామంలో పరిస్థితి ఈ రకంగా ఉంది. సో వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి మురళి గారు? సార్, ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం అనుకోవాలి. డ్రగ్గు గంజాయి అనేది గంజాయి, నార్కోటిక్స్, కొకైన్, ఇంకొక రకరకాల పేర్లతో రాష్ట్రంలో తారాస్థాయికి చేరిపోయింది. ఇది మనం చెప్పడం కాదు, స్వయంగా జైళ్ల శాఖ సూపరింటెండెంట్ విశాఖపట్నం ఆయన చెప్పింది ఏమంటే, మా ఇది రాష్ట్రంలో డ్రగ్ వ్యవహార కేసులు ఏవైనా నేరుగా విశాఖపట్నానికి పంపిస్తున్నారు, అక్కడి నుంచే డీల్ చేస్తున్నారు. 940 సామర్థ్యం ఈరోజు విశాఖ జిల్లా జైలు సామర్థ్యం. 1100 కేసులు డ్రగ్ రిలేటెడ్ లేదా వీటికి ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. 533 కేసుల్లో 1100 మందిని అక్కడ నిందితులుగా ఉంటున్నటువంటి, శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ట్రయల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల రూపేణ. అంటే 940 సామర్థ్యం ఉండే తోట 1100 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక 400 మంది ఇతర ఖైదీలు ఉన్నారు. ఇది మనం చెప్పడం కాదు, జైలు శాఖ సూపరింటెండెంట్, అక్కడ ఉన్నటువంటి ఆయన జైలు సూపరింటెండెంటే ప్రకటించినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్పింది ఏమనంటే, ఇది 1,60,000 కిలోల గంజాయిని ఒక్క అనకాపల్లి కేంద్రంగా వాటిని ధ్వంసం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 10,000 ఎకరాల్లో సాగు అవుతుంటే దాన్ని ధ్వంసం చేశాము. మేము ఈగల్ టీం అని పెట్టాము, దానికి డిఐజీ గోపీనాథ్ గారు అక్కడి నుంచి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఇంకొక ఐపీఎస్ ఆఫీసరు రవికృష్ణ గారు దీన్ని మొత్తం నడుపుతున్నారు అని చెప్పి అసలు రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యం, ఇది మాదక ద్రవ్యాలు, గంజాయి ఇట్లాంటి వీటిని నియంత్రించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, అద్భుతాలు మేము చేస్తున్నాం అని చెప్పి పదే హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది? మీరు చూడండి, ఏ జిల్లా పేజీ అయినా చూడండి, ప్రతిరోజు వారంలో 4-5 రోజులు గంజాయి ఇక్కడ దొరికింది, అక్కడ దొరికింది, టాబ్లెట్ రూపంలో ఉంది, లేదా చాక్లెట్ల రూపంలో ఉంది. నేను ఇటీవల కొన్ని స్కూళ్ళని ఏదో సందర్భంలో స్కూళ్ళని చూడడం కోసం వెళ్తే టీచర్స్ చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ నేను ఇంకా క్లియర్ గా చెప్తాను, తిరుపతిలో కరకంబాడ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హై స్కూల్లో పిల్లలు
మామూలు సాధారణమైనటువంటి పిల్లల కంటే డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది అని చెప్పారు. ఏమి ప్రత్యేకంగా వాళ్ళు అట్లా కనపడడానికంటే మామూలు వాళ్ళు హుషారుగా ఆటలాడుకుంటూ లేదా సమాధానం చెప్తూ ఉండడం అనేది చూస్తూ ఉంటాము, లేదా చురుగ్గా ఉంటారు పిల్లలు. వీళ్ళు చాలా మత్తుగా ఉండడము, లేదంటే చాలా కోపంతో ఆవేశంతో ప్రవర్తించడము, లేదనంటే కొన్ని సందర్భాల్లో వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో అర్థం కానటువంటి పరిస్థితి కనిపించడం, ఇది వీళ్ళు పూర్తిగా ఆ పిల్లల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. కారణం ఏందని మాకు అర్థం కాలేదు. తీరా పోయి చూస్తే ఈ స్కూల్కి దగ్గరలో చాక్లెట్లు అమ్ముతున్నారు. ఇవి గంజాయి డ్రగ్స్ రిలేటెడ్ చాక్లెట్లు అని చెప్పి మేము ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పి స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పారు. నేను ఇదే విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకోపోయిన ఆ ఫోటోలు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఏదో ఒక్క కరకంబాడి అనే ఒక స్కూల్ కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర యూత్ ఎక్కడైతే ఒక పోగవుతారో అట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడా విచ్చలవిడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి గంజాయిని మేము ధ్వంసం చేశామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇది ఇంత ధ్వంసం చేస్తున్నారు, ఇంత తీవ్రమైనటువంటి నిఘా ఉంది, విజిలెన్స్ ఇంత పకడ్బందీ చేస్తున్నామని చెప్పి పదే చెప్తున్నారు. అయినా రాష్ట్రంలో ఇంత తీవ్రత ఎందుకు ఉంది అని అంటే, ఇది ఈ రాష్ట్రం కాదు, ఒరిస్సా నుంచి ఇదంతా దిగుమతి అవుతుంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సమస్య, సరిహద్దు సమస్యగా ఇది తీవ్రమైనటువంటి సమస్యగా ఉందని చెప్పి స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పసిబిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. భావి భారతాన్ని ఈరోజు అదేదో మత్తులోకి జోకొట్టేటువంటి పద్ధతిలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకునే దాంట్లో చాలా శశబిషలతో ఉన్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నెల్లూరులో మా పార్టీ కార్యకర్త నాయకుడుగా ఉన్నటువంటి పెంచలేని అత్యంత అమానుషంగా అక్కడ ఉన్నటువంటి డ్రగ్ మాఫియా దారుణంగా హత్య చేసింది వాళ్ళ బిడ్డల ఎదురుగా. హోంమంత్రి ఎందుకు పోయి విజిట్ చేయదండి? ఈ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? ప్రతి చిన్నదానికి మేము ఎంత చేశాము అంత చేశామని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా హడావుడి చేసి ఈ రోజు దాకా సందర్శన చేయలేదు హోంమంత్రి. దాని మీద మాట్లాడరు. ముఖ్యమంత్రి అంటే ఎందుకు అంటే, మా పార్టీ కార్యకర్త చచ్చిపోతే మీ పోనీ ప్రతిపక్షాలకు సంబంధించిన వాడు చచ్చిపోతే అంటే మీ పార్టీ కార్యకర్త కాదండి, ఆయన గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు, ఆయన అభినందించాలి. అంత ఉద్యమం చేస్తున్నాడు, సామాజిక కార్యకర్త, గంజాయికి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అట్లాంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి వాడు హోంమంత్రి పోదు. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మా పార్టీ నాయకులు 10 సార్లు ఈ ముఖ్యమంత్రిని అడుగుతారు అపాయింట్మెంట్ కోసము. ఈ రోజు దాకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇది ఈ రోజు గంజాయి మాఫియా పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఇది ఈ రకమైనటువంటి ధోరణి కొనసాగుతా ఉంది రాష్ట్రంలో అనే విషయం ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. బాగా చెప్పారు. రాజీవ్ గారు చెప్పండి, ఓ పక్క రాత్రి ఇది 1వ తారీఖు 31st నైట్కు 500 కోట్లు ఎంతో తాగేశారంట. ఓ పక్కేమో మద్యాన్ని ఇట్లా పెడుతున్నారు, ఇంకో పక్కేమో గంజాయి ఇష్టారాజ్యంగా తిరుగుతోంది. 100 రోజుల్లోనే నియంత్రిస్తామని చెప్పినటువంటి గంజాయి పరిస్థితి. ఇంకోవైపు అనంతపురంలో అరాచకాలు, ఇంకోవైపు ఏమో నెమ్మాడ మంత్రులని ఊళ్ళలోనే ఇట్లా జరుగుతుండడం, 78 గంటలైనా భర్త జరగలేదని చెప్పడం. ఏమిటి ఈ పరిస్థితి రాజీవ్? సార్, ముందుగా మీరు మద్యం గురించి అడిగారు కాబట్టి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, మద్యాన్ని తారాస్థాయికి ముట్టుకోవాలంటే షాక్ కొట్టే రేంజ్ లో ధరలను నేను పెంచుతాను, మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు షాపులు తగ్గించడం, పర్మిట్ రూములు తీసేయడం, లేదా ధరలు భారీగా పెంచడం, ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వచ్చి చాలా మాటలు మాట్లాడాడు. ఏమని? మద్యపాన ప్రియుల కడుపు కొడుతున్నావు జగన్ అని చెప్పి మద్యపాన ప్రియులు అందరినీ రెచ్చగొట్టాడు. ఇంకో పక్క ఏం చెప్పారు? ఒక పక్క అమ్మ ఒడి, మరో పక్క నాన్న బుడ్డి, డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మీ నాన్న దగ్గర బుడ్డి దగ్గర డబ్బులు లాక్కుంటున్నారని చెప్పి ప్రచారం చేశారు. అయితే నాకు నిన్నే తెలిసినటువంటి విషయం, అధికారికంగా బహుశా ఫిబ్రవరి 1 నుండి అవి అమలు కాబోతా ఉన్నాయి. అదేంటంటే, భారతదేశం మొత్తం కూడా, అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో భాగమే కదా, ఇలా మంత్రులు అక్కడ, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి దీని మీద పవన్, చంద్రబాబు ఏం మాట్లాడతారో మనం చూడాలి. సిగరెట్ల మీద, బీడీల మీద, పాన్ మసాలాల మీద ధరలు భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? దాన్ని తగ్గించాలని, వారి ఆరోగ్యాలను కాపాడాలని. అందులో భాగంగా ఏంటంటే, ఫిబ్రవరి 1 నుండి 18 రూపాయలు ఉండే ఒక సిగరెట్ 72 రూపాయలు అవ్వబోతుంది సార్. అంటే ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిగరెట్ ప్రియుల కడుపు కొడుతుందా? పాన్ మసాలాల ప్రియుల కడుపులు కొడుతుందా? అంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం సమాజానికి ఆరోగ్యకరమేనా?
ఆ స్థాయిలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మద్య నియంత్రణ కోసం ఆయన కష్టపడి శ్రమిస్తే ఆయన మీద బురద జల్లారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మద్యం కోసం ఏదైతే పాలసీలు చేశారో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. రేట్లు పెంచితే వాళ్ళందరూ ఆ దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావన కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విషయంలో తీసుకున్నటువంటి విజనరీ నిర్ణయాలను కూడా విషం చిమ్మారు. ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా మరి వాళ్ళ పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి మరి ఇప్పుడు ఈ డబ్బులన్నీ లాగేస్తారు కదా వాళ్ళ దగ్గర నుండి. దీని మీద సమాధానం చెప్పాలి. ఒకటి. రెండు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీ గురించి ఆయన మీద ఓడిపోయినటువంటి మా పార్టీ సమన్వయకర్త గారు వంగా గీత గారు ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలో ఉంటారు, ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యే మాత్రం, గెలిచిన మంత్రి అయినటువంటి వ్యక్తి మాత్రం ఏ రోజు ఎప్పుడు నియోజకవర్గానికి రాడు, వచ్చిన సుడిగాల పర్యటనలో వెళ్ళిపోతాడు. ఏ రోజు పిఠాపురం ప్రాంత నియోజకవర్గ ప్రజల కష్టాలను కానీ నష్టాలను కానీ ఇబ్బందులు కానీ పట్టించుకున్న పాపాన్ని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. ఈవెన్ ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వర్మ గారికి ఇబ్బందులు కలుగుతున్నా కూడా పట్టించుకోలేదు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పట్టించుకుంటారు, పనిచేస్తారంటే అది మన అత్యాశ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. దోపిడీ అంచనా. రాజధాని 8 ల్యాండ్ పూలింగ్లో లేఅవుట్లో టెండర్లలో అక్రమాలు 4% ఎక్సెస్. నిన్న పేర్నాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి పనిలోనూ 4% ఎక్సెస్ చూసుకోండి అని. అలాగే నిన్న ఈ రాజధానిలో లేఅవుట్ పనులు ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెడతారట. బహుశా ఇది ఒక రికార్డ్ అని అంటున్నారు. 1358 కోట్లతో లేఅవుట్ పనులు అంటే ఇది కూడా ఎవరికి ఇచ్చారు? మెగా ఇంజనీరింగ్కి ఇచ్చారట. సో గతంలో ఇదే మెగా మీద తీవ్రమైన విమర్శలు చేసేవారు. జగన్ గారితో తిరుగుతూ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆ సంస్థే దిక్కైనట్లుంది ప్రస్తుతం. సో మంచిది, ఎవరు బాగా పనిచేసిన. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 4% ఎక్స్ట్రా అంట. రాజధానిలో 8,000 చూడండి, అసలు విషయం రాయకుండా ఈనాడు వాళ్ళు చాలా తెలివిగా రాజధానిలో 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో 2వ పంపింగ్ స్టేషన్. అంతేగాని దానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు వరద నీరు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఎందుకు ఒక నగరానికి వస్తుంది, కొత్త నగరాల్లో ఇట్లా చేయొచ్చా అనేది కాకుండా 4% ఎక్సెస్ అని రాయకుండా ఈ చాలా జాగ్రత్తగా హెడ్డింగ్లు పెట్టి జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారు. అలాగే 1358 కోట్ల లేఅవుట్లతో పనులట. ఇందులో కూడా 4% ఎక్సెస్. ఈ దోపిడీ అంచనా అంటూ మొబిలైజేషన్ అడ్వాన్స్లో కూడా కొంత అవినీతి జరుగుతుందంటూ సాక్షిలో ఈ విషయాలన్నీ రాశారు. కొన్ని 100 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది రకరకాల పనుల్లోని. సో ప్రస్తుతం దీంట్లోనే ఈ రకంగా జరుగుతోంది. సో దీని మీద మీరేమంటారు మురళీ గారు? ఈ అవినీతి అమరావతిని మొత్తం అవినీతి కేంద్రంగా మార్చకుండా ప్రభుత్వం శ్రద్ధగా ఉండాలి కదా. కానీ 4% ఎక్సెస్ లేఅవుట్, ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టడం లేఅవుట్లు అభివృద్ధికి, ఇది కరెక్టేనా? కరెక్ట్ అని ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు రాష్ట్రం అన్ని మొత్తం ఉన్నటువంటి సహజ వనరుల్ని సంపదనంతా కూడా మీరు అన్నట్టుగా మెగా వాళ్ళకి లేదా అదానీలకి లేదా షిరిడి సాయి కంపెనీకి ఇట్లాంటి కొన్ని కంపెనీలు కొన్ని ప్రాంతాలని అట్లా పంపిణీ చేసుకోండి. రాష్ట్రం మొత్తాన్ని మూలుగుల ఉన్నటువంటి దాన్ని పీల్చేసేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో అమరావతి కూడా ఒక అంశం. అమరావతిలో ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఎట్లా చేస్తారు అన్నటువంటి సమస్య ఎదురవుతా ఉంటే రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అమరావతిని నిలబెట్టుకోవడం కోసం నిలబెట్టుకున్నారు. సరే, ముఖ్యమంత్రిగా ఈయనే వచ్చారు కాబట్టి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం అవుతాయన్నటువంటి దీంతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ సమస్యల కథ ఎట్లన్నా ఉంది, వీళ్ళ సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈయన మాత్రం అమరావతి కేంద్రంగా ఎట్లా సంపదన కొల్లగొట్టాలా, లేదంటే ఏ రకంగా టెండర్ల ద్వారా సంపాదన చేయాలా, లేదా ఇంకా ఏ పద్ధతిలో అక్కడ కేంద్రంగా ఈయన వ్యవహారం చేయాల్సినటువంటి సవ్యంగా సాగిపోతా ఉన్నాయి. అది మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంటామా, లేకపోతే ఇంకో కంపెనీ అంటామా, ఇవన్నీ కంపెనీలతో నిమిత్తం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటి, అక్కడ రాజధాని కేంద్రంగా ప్రజల ప్రయోజనం కంటే కూడా ఈ పాలక వర్గాలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు లేదా దాని వెనక ఉన్నటువంటి ఈ పెద్ద మనుషుల ప్రయోజనాలు కాపాడుకోవడమే నడుస్తోంది. వాస్తవంగా ఏదైతే మౌలికమైనటువంటి సమస్యలుగా ప్రస్తావన చేయబడ్డాయో ఉద్యమంలో కానీ ఆ తర్వాత రోజుల్లో కానీ వాటి గురించి చర్చ చేయడం, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, వాటి పరిష్కారం కోసం అవసరమైనటువంటి నిర్ణయాలు చర్యలో చేపట్టడం అన్నటువంటిది ఏమీ లేదు ఈ కాలంలో. ఇప్పుడు దశల వారీగా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఏమి చేయాలనేటువంటి తలలు పట్టుకొని కూర్చోంటే ఇంకొక 1,00,000 ఎకరాలకి
మొత్తం 1,00,000 ఎకరాల్లో మేము అభివృద్ధి చేస్తాం, భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద రాజధాని కానీ ఈ రకమైనటువంటి పద్ధతి లేదు. ఇప్పుడు ఆ 1,00,000 ఎకరాల్లో అభివృద్ధి అనే పేరుతో జరిగేదంతా ఇవే కదా. ఇట్లాంటివి రకరకాల మౌలిక వసతులు అంటారు, రోడ్లు అంటారు, నీళ్లు అంటారు, కరెంట్ అంటారు, పేరు ఏదో పెడతారు, ఇంకా ఏవేవో కంపెనీలు వచ్చేస్తున్నాయంటారు, ఆ కంపెనీలకి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు అంటారు, పేర్లు రకరకాల అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మురళి గారు. ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు 1,00,000 కోట్లు కొన్ని వేల కోట్లు రోడ్లు వీటికి పోవాలి. ఆ తర్వాత కొన్ని వేల ఎకరాలు లేఅవుట్లు ఉంటాయి. ఆ లేఅవుట్లు అభివృద్ధి చేసే బాధ్యత కూడా వీళ్ళే తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసే బాధ్యత అనమాట అదంతా కూడా. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసేది వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి తగ్గట్టుగా. వీళ్ళు ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టడం ఎప్పుడైనా విన్నామా? ఈ స్థాయిలో కరెక్టేనా? అది సరైన అంచనా అవుతుందా? దాంట్లో కూడా మళ్ళీ 4% ఎక్సెస్ అంట టెండర్లో. నేను ఇంత మునుపు సూటిగానే చెప్పాను సార్, ఇది ఒకటే కాదు, మనం ఒక ఎకరాది 2 కోట్లు చూస్తున్నాము. ప్రతి దాంట్లో ఈ రకమైనటువంటి ధోరణి, కిక్ బ్యాక్స్ విపరీతం అయిపోయిన తర్వాత పేర్లు ప్రజలకు సంబంధించిన పేర్లే ఉంటాయి. అంతా కూడా మౌలిక వసతులు, నేను అన్నానే ఇదంతా కూడా ప్రజల కోసమే చేస్తున్నాం అన్నటువంటి బిల్డప్, గ్రాఫిక్ వ్యవహారము, ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది చెప్పి హంగామా చేయడం, వాటిని అడ్డం పెట్టుకుని దాని నుంచి మొత్తం వేరే వ్యవహారాలు నడపడం అనేది గత 5 ఏళ్ళు అంత మునుపు పరిపాలనలో చూసాం. ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఏం మార్పు ఏం లేదు. ప్రజల ప్రయోజనాలని పేరు పెట్టి ఏడు ప్రయోజనాలను కాపాడుకోవడం అనేది కీలకంగా. టెండర్లు అంతే, కాంట్రాక్టులు అంతే, ప్రతి దాంట్లో ఇది ఒక స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం అని నా భావన. రైట్. రవి గారు వెస్ట్ గోదావరి నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఏమిటంటే ఇప్పుడు పందేరాలు అంతా పందేరాలండి. ఈ పరిపాలన అంతా పందేరాలు అందరికి ఇచ్చేయడం, భూములు ఇచ్చేయడం, ఇచ్చేయడం అన్ని ఇచ్చేసుకుంటూ వచ్చేస్తారు. అవును, అవునే కదండి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఆ ప్రభుత్వానికి ఒక కంపెనీ వచ్చి అవి వచ్చాయి. ఇది దోపిడీ వ్యవస్థ. దోపిడీ అంటే మామూలు దోపిడీ కాదండి. 99 పైసలకి ఎకరం ఏంటండి? 99 పైసలకి ఈ ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెడతారట అమరావతిలో లేఅవుట్ డెవలప్మెంట్ కి. మళ్ళీ అది కూడా ఈ తరం కాదు, వచ్చే తరం పై తరం కూడా చూడదండి అమరావతి. సరే చూస్తారు చూడరు, మనకేం డెవలప్మెంట్ అది కదండి. 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడతాను నీళ్లు తోడడానికి. 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెడతాను నీళ్లు తోడడానికి. 300 కోట్లు ఒక స్కీమ్ కి, అట్లాంటి 4-5 స్కీములు పెడుతున్నట్టున్నారు. ఏంటండి అది? ఆయన రామచంద్రయ్య గారని సెస్ ఎక్స్పర్ట్. ఆయన అర్బన్ వీటికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్. ఆయన చెబుతున్నాడు ప్రపంచంలో ఎక్కడ వరద నీటిని ఎత్తిపోయడం కోసం లిఫ్ట్ స్కీమ్ పెట్టిన ఏకైక రాజధాని అమరావతి అండి. ఇట్లాంటి చేస్తే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంటాయి, ఏమిటి ఖర్చు అని ఆయన అడుగుతూ ఉన్నారు. సో దానికి ఎవరు వీళ్ళు సమాధానమే చెప్పట్లా. అదేమంటే అమరావతికి వ్యతిరేకం కాదు, మీరు అక్కడే పెట్టుకోండి, అక్కడే చేయండి, అవసరమైన మేరకు తీసుకోండి భూమి, అంతే తప్ప ఈ రకంగా జనం డబ్బు మొత్తం రాష్ట్రం అంతా డబ్బు తీసుకొచ్చి 1,00,000 కోట్లు అక్కడే పెడితే మిగతా రాష్ట్ర ప్రజలందరికీ నష్టం జరుగుద్ది, ఆ భారం అంతా మిగతా వాళ్ళు భరించాల్సి వస్తుందని చెప్తే వాళ్ళందరి మీద కోపం ఆయనకి. మనం ఏం చేస్తాం? రైట్. రాజీవ్ సార్, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకం, ఆర్థిక విధ్వంసం ఈ రెండే జరుగుతున్నాయి. మీకు కొన్ని సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఉదాహరణకి నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా గతంలో పనిచేశాను. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి లైబ్రరీ ఎక్కడా లేదు. అటువంటి ఒక పెద్ద లైబ్రరీని విశాఖపట్నంలో కట్టాలనే ఆలోచనతో ఒక 100 కోట్ల ఎకరం విలువైన స్థలం గ్రంథాలయానికి ఉంటే నేను దాంట్లో 24 కోట్ల రూపాయల అంచనాలతో ఒక ప్రపోజల్స్ ప్రిపేర్ చేశాం. అందులో 2 కోట్ల రూపాయలు డబ్బు కూడా మా ఖజానా నుండి ఏపీడబ్ల్యూఐడిసి కార్పొరేషన్ రిలీజ్ చేశాను నేను. కానీ దురదృష్టం సార్, సరే ప్రభుత్వం మారిపోయింది, అది వేరే విషయం. ఆ పని ఎవరైనా కంటిన్యూ చేయాలి, తప్పేం కాదు, మంచిది. కానీ 24 కోట్లు నంచిన టకాలమంటూ 36 కోట్లు అయిపోయింది సార్. 12 కోట్లు పెరిగిపోయిందా? 12 కోట్లు స్టన్ అయిపోయింది నేను. అది పేపర్లో రాస్తే అర్థం చూసి నేను నవ్వుకున్నాను సార్. మాకు డబ్బులు సంపాదించుకోవడం, మాకు అవినీతి చేయడం మా నాయకుడు మాకు నేర్పలేదు, లేదంటే మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండే. 24 కోట్ల అంచనా ఎలాగ 36 కోట్లు అయిపోయిందో తెలీదు. రేపు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తా ఉంటారా, సరే వాళ్ళ ఇష్టం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అలాగే స్మార్ట్ ఫోన్లు అంగన్వాడీలకి వాళ్ళకి ఎక్కడికో ఇచ్చేదానికి అది ఆన్లైన్ లో చూస్తే 8,900 దొరుకుతుంది. కానీ నేను 13,400 13,500 వేసి ఆ స్మార్ట్ ఫోన్ లో కూడా దర్జాగా 50 కోట్లు కొట్టే పరిస్థితి. ఎకరా 99 పైసలకు పక్క ఇచ్చేస్తూ కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక ఎకరా డెవలప్మెంట్ కి 2 కోట్లు ఖర్చు పెడతారు. బహుశా రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఎంతో మంది వెంచర్లు వేసిన వాళ్ళు ఉంటారు తప్పితే
ఒక ఎకరా వెంచర్ వేయడానికో ఒక ఎకరాన్ని డెవలప్ చేయడానికో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మహానుభావుడు అయితే ఎక్కడ ఉండనటువంటి పరిస్థితి. ఇంకా ఏం చెప్తారు, అవసరమైతే ఒకే రోజు 350 కోట్లు నువ్వు తెస్తారు ప్రోగ్రామ్ పేరు చెప్పి. రేపు భవిష్యత్తులో వీళ్ళు రారని వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ అంతా చేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా కంపెనీ వస్తే ఇవ్వడానికి భూమి ఉండదు, చేద్దామంటే అప్పు దొరకదు, కనీసం రెవెన్యూ రాదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళిపోతారు. రూపాయి చేసే పనికి 1000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు కిక్ బ్యాక్స్ దర్జాగా తీసుకుంటున్నారు. ఆర్థికంగా మాత్రం తెలుగుదేశం పార్టీ వారి నాయకులు, అనుయాయులు, కార్యకర్తలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నారు. అవినీతిని చాలా అఫీషియల్ గా చేస్తున్నారు. అది గొప్ప విషయం. రైట్. అంటే అమరావతి సంబంధించి ఈ రకమైన ఎస్టిమేట్స్ నేను మొన్న పేరు నాని గారు చెప్తే ఏంటి అన్నిటికీ 4% అని చెప్పాడు, అది కరెక్టా కాదా, ఏదో రాజకీయంగా మాట్లాడారా అనుకున్నా నేను. తీరా చూస్తే ఇవాళ ఉదాహరణకి 2 వచ్చింది, రెండిట్లో 4% ఎక్సెస్ ఉంది కాంట్రాక్టులు. అంటే మరి ఆయన చెప్పింది కరెక్టే కదా. ఇట్స్ అఫీషియల్ కరప్షన్ సార్, వైట్ కాలర్ కరప్షన్ చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. క్లియర్ గా కొంత అమౌంట్ తో పని అవుతుందని అందరికి తెలిసినా దాన్ని యాక్సెస్ చేయడం, పైపై చేయడం, వాళ్ళకి మొబిలిటీ అడ్వాన్స్ అని ఇస్తున్నారు. మొబిలిటీ అడ్వాన్స్ ఎందుకో విశాఖ స్టీల్ ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు, ఈ పబ్లిక్ మనీ, ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్ మనీ అన్నారు. మరి ఇప్పుడు అమరావతిలో కట్టే ట్యాక్స్ మనీ కాదా ఏంటో అర్థం కాదు. నేను చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మిత్రులు కానీ బిల్డర్స్ కానీ వాకింగ్లో అక్కడ కలుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు హైదరాబాద్లో భూమి కొని బిల్డింగ్లు కడితే కూడా చదరపడుక్కి 4,000 కంటే ఎక్కువ అవుదండి, లేదు మహా అయితే 5,000 అండి అంటారు. కానీ అది అమరావతిలో 10,000 దాకా వెళ్ళిపోవటం అంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో ఉంది, నదుల పక్కన నీళ్లు ఎక్కువ వస్తాయి అక్కడ ఇది ఉండదని ఒక సందర్భంలో ఎక్కడ వేరే ఉద్దేశంతో. మరి అమరావతిలో కూడా అదే పరిస్థితి కదా, లోతుగా తవ్వాల్సి రావటం, పునాదులకి చాలా ఖర్చు ఎక్కువ అవటం, ఇవన్నీ కూడా అక్కడ అనువైన భూమి ఉంటే తప్పేం కాదు. అదే నాగార్జున యూనివర్సిటీ పక్కన ఖాళీ స్థలాలు బోర్డులు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ పెట్టుంటే అసలు ఈ గొడవే లేకపోను. తీసుకుని వేల కోట్ల. ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను సార్. వీళ్ళు పచ్చి మోసం ఎలా చేస్తారంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు వీళ్ళు అమరావతిలో కట్టబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో చెప్తున్నారు, పట్టుమని 25-30 కిలోమీటర్లు ఉండదు. నిజంగా 25-30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వచ్చేసి అంత ఎయిర్ ట్రాఫిక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉందా? ఆ ఎయిర్పోర్ట్ అయ్యేది ఉండదు, వచ్చేది ఉండదు. కానీ ఎయిర్పోర్ట్ చెప్పి ఒక భూ మాఫియా, ఎలాగ డబ్బులు ఎలాగంటే ఆవురు అంటూ బకాసురులాగా అవినీతి, అరాచకం, ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. రైట్. ఇక పాత మాటే కొత్తగా రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత, నిషేధిత జాబితాలో భూములపై విచిత్రం, 10 ఏళ్ల కిందటే నిషేధ విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులంటూ ఏదో ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఏదో వీళ్ళు భూములకు సంబంధించి ఏదో లింక్ ఉన్నట్టుంది, రోజు ఇట్లాంటివి రాస్తుంటారు. మళ్ళీ దాంట్లో కూడా జగన్ ప్రభుత్వ పాపాలకు ఇప్పుడు రైతులు బలంట, పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. మరి అదే ఈనాడులో ఇవాళ ఇదే వార్త వచ్చింది, నిషేధ జాబితా నుంచి విముక్తి రాబోతోందని చెప్పి. మరి ఇద్దరి మధ్య ఇక్కడ మాత్రం కోఆర్డినేషన్ కుదిరినట్లేదు. మళ్ళీ ఆ రెవెన్యూకి సంబంధించి మంత్రి మీద మళ్ళీ ఏదో రాస్తూనే ఉంటారు. తొలి సంతకంలో వింతంట, వాళ్ళకి మరి హ్యాపీగా కుదిరినప్పుడు బాగా ఒక రకంగా, కుదరకపోతే ఇంకో రకం ఏమో. అనేకేళ్లుగా నో, యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తివేశారు. టీటీడీకి పెనుభారంగా స్వీకరణాలయాలు. అంటే యనమల గారి పాత ఆలయాలు, ఆల్రెడీ ఉన్న ఆలయాలని టీటీడీ స్వీకరించకూడదని తీర్మానం చేసిందట. అయితే యనమల గ్రామానికి, యనమల రామకృష్ణుడి గ్రామంలో గుడికి మాత్రం మినహాయించారట. 2 నెలల క్రితం నిర్ద్వందంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాల్లో టీటీడీకి అనేక ఇబ్బందులు, ఆర్థిక న్యాయపరమైన వివాదాలతో సతమతం అంటూ 90 ఏళ్ళలోనే స్వస్తి తీర్మానం అంట. మరి యనమల రామకృష్ణుడి గారి మీద కోపమా, లేకపోతే టీటీడీ చైర్మన్ నాయుడు గారి మీద కోపమో కానీ లేదు, ఇంకేదైనా కారణమో తెలియదు. కానీ మొత్తం మీద వీళ్ళైతే రాశారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత దేనికి, నా జీవితం తెరసిన పుస్తకం అంటూనే రహస్య పర్యటన ఎందుకొని వైసీపీ ప్రశ్నించింది. టీజీఆర్ సుధాకర్ బాబు వారు మాట్లాడారు. ఇక సంపద సృష్టి లేదాయే, ఉన్నదంతా ఆవిరైపోయే, జీఎస్టీ గణాంకాల్లో వెల్లడైన చేదు అనుభవం, 9 నెలల్లో 1785 కోట్ల ఫట్ అంటూ ఒక కథనం ఇచ్చింది. పథకాల్లో నిధులు కేంద్రం కత్తిర, అనేక పథకాలు, ప్రధానంగా గ్రామీణ ఉపాధిలో 40% పెంచారు 10 నుంచి, ఇది రాష్ట్రం వాటా. అలాగే మిగతా ఇవి కూడా సిఐడిసి, ఐఎస్సిడిఎస్, నేషనల్ హెల్త్ కమిషను, గ్రామీణ సడక్ యోజన, వీటన్నిటిలో కూడా రాష్ట్రం వాటా ఎక్కువ అయింది. అయినా కూడా చంద్రబాబు గారి గతంలో కేంద్రాన్ని నిలదీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఆయన ఇప్పుడు అసలు ఎందుకు మాట్లాడట్లేదు, ఏమిటి ఆయన బలహీనత? కూలీలు కడుపు కొట్టిన బాబు సర్కార్ అంటూ కేంద్రం నోటిఫై చేసిన ఈ పథకానికి సంబంధించి పేదల ఉపాధికి గండిపడుతుంటే కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే లోక్సభలో మాత్రం తెలుగుదేశం ఎంపీలు
ఎంపీ కృష్ణదేవరాయలు అలాగే జనసేన ఎంపీ బాలశౌరి ఇద్దరూ సపోర్ట్ చేశారు రాష్ట్రానికి కానీ రాష్ట్రాల నుండి నష్టం జరుగుతున్నా కూడా. అయితే కృష్ణదేవరాయలు గారు ఒక మాట మాత్రం అన్నారు, మాకు నష్టం కొంత ఆదాయం తగ్గుద్ది అన్నారు తప్ప ఆ చట్టాన్ని మాత్రం వ్యతిరేకించకుండా సపోర్ట్ చేసిన పరిస్థితి. అయితే వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా దీనివల్ల ఏపీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది, దీన్ని ఉపసంహరించుకోండి, జీపీఎస్సీకి పంపించండి అన్నారు. సో వీటి మీద చర్చలోకి వెళదాం. ఖజానాకు కడగండ్లు భారంగా ముగిసిన 2025 బిల్లులు అడగొద్దు అంటూ అధికారులు ముఖం చాటేస్తున్నారంటూ ప్రజాశక్తి ఒక వార్త ఇచ్చింది. ప్రాణాలు పోతున్నాయి, రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు నెట్వర్క్ నిర్వహణ చాలా చోట్ల ఇవి పక్కన పారేశారటండి, రిపేర్ చేయకుండా మరి పారేశారట. ఏంటో మరి ఈ గవర్నమెంట్లో ఏది జరగట్లేదు, డబ్బులు మాత్రం అప్పులు మాత్రం 3 లక్షల కోట్లు చేరింది. పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. నాడు 16 రూపాయలు, నేడు 20 రూపాయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండి 16 రూపాయలు అయితే అధికారంలో రాగానే పంపిణీ నిలిపేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు 4 రూపాయలు పెంచి ఇస్తున్నారట. కిక్కు మాత్రం రేగొట్టింది. తాగించిన బాబు సర్కార్ 4 రోజుల్లోనే 585 కోట్ల రూపాయల విలువైన మద్యం తాగేశారట. బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష వేస్తారని చట్టం తీసుకురాబోతున్నారట. అభివృద్ధి పనులకు 6,700 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ గ్రామీణాభివృద్ధి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి వార్తను కూడా ఇచ్చారు. మొదటిసారి సీఎం అయిన జగన్కు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్, నాడు నేడు ఇవన్నీ జగన్ ఆలోచన నుంచి పుట్టినవే. జగన్ విజన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఇక ఫైనల్గా ఇవి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు. వీటి మీద ముందుగా మురళి గారు చెప్పండి, ఎందుకు చంద్రబాబు గారు అంత బలహీనంగా ఉన్నారు? గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు బియ్యం తీసుకొచ్చాను, అవి తీసుకొచ్చా, సరే అవి అవినీతికి పోయినాయి ఏమైనా వేరే విషయం. కానీ కేంద్రం మిథ్య అన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కేంద్రాన్ని నిలదీయాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసలు ఏం జరిగినా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చంద్రబాబు గారికి ఎందుకు అంత బలహీనత వచ్చింది మురళి గారు? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడింది ఆత్మగౌరవ నినాదంతో. మీరు పాత్రికేయులుగా ఆ కాలంలో ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు ప్రసంగాలన్నీ కూడా దగ్గరగా మీరు చూసి ఉంటారు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టబడింది అనేది ఆయన ప్రతి నిమిషము మాట్లాడింది ఆ రోజున. అదంతా కూడా మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకి తాకట్టు పెట్టేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ క్లియర్ గా మనకు అనిపించేది ఏంటంటే, కేంద్రం ఎంత డబ్బులు ఇవ్వాలి బడ్జెట్ అంచనాల్లో ఇక్కడ ఈ ప్రభుత్వం చెప్పింది 32,284 కోట్లు బడ్జెట్ అంచనా. ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, ఇంక 3 నెలలే ఉండేది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పటికి వచ్చిందంతా 7,693 కోట్లు వచ్చింది. మొత్తం 7,693 కోట్లు. కేంద్రం నుంచి రావాల్సిందంతా యాక్చువల్ గా 2,17,000 కోట్ల రూపాయలు రావాలి. కానీ ఇప్పటికి వచ్చిందంతా 1,20,000 కోట్ల రూపాయలు వచ్చింది. దీన్ని బట్టి కేంద్రంలో మన వాళ్ళ పలుకుబడి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ 9 నెలల కాలం చూస్తే 170% లోటు ఉంది. రుణాల పరిమితి ఏ రకమైనటువంటి స్థితికి వచ్చేసిందంటే, మనకు నవంబర్ నాటికే 96% కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ నాటికి వచ్చేటప్పటికి 98% అయిపోయింది. ఇప్పుడు జనవరిలో 100% కంప్లీట్ అయిపోతే ఇంక 2 నెలలకి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే సమయానికి అసలు ఏ పరిస్థితికి వెళ్ళిపోతుంది రాష్ట్రము అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ప్రజాశక్తి పత్రికలో చాలా స్పష్టంగానే అది వివరణ ఇచ్చారు. ఇప్పుడు మీరు వాస్తవంగా చాలా ఇష్యూస్ రైజ్ చేస్తూ మాట్లాడారు. వాస్తవంగా ప్రతి ఇష్యూ ఒక డిబేట్, అంత సీరియస్ ఇష్యూస్ అన్ని కూడా. ఇప్పుడు ఉదాహరణకి నేరాల గురించి మనం మాట్లాడుకున్నాము. సరిగ్గా మీరు 2-3 రోజుల కిందట హరీష్ గుప్తా గారు ఏమని చెప్పారు, నేరాలు బాగా తగ్గిపోయినాయి, శిక్షలు బాగా పెరిగాయి అని ఒక గణాంకాలన్నీ కూడా మొత్తం చాలా వివరంగా డీజీపీ గారు ఇచ్చారు. చాలా పకడ్బందీగా ఉంది, శాంతి భద్రతలు చాలా గొప్పగా ఉంది. దీనికి పూర్తి రివర్స్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు, నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటో అన్వేషించండి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇది చాలా పెద్ద ఐటమ్, ఏదో వేరే పత్రికలు కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలోనే చాలా వివరంగా దీని మీద వచ్చింది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు అధికారులు మాట్లాడుతున్నటువంటి దానికి లేదా ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నటువంటి దానికి ఆచరణలో ఉన్నటువంటి పరిస్థితికి పోలిక చేస్తే ప్రతిదీ తేడాగా ఉంది. ఈ రోజు
ప్రజలు ఆకాంక్షలకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో పరిపాలన సాగుతాందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది నేరాలు కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి. అనంతపురంలో 50,000 రూపాయలకి పిస్టలు కొనుక్కునే పరిస్థితి వచ్చేసిందని చెప్పి చెప్తున్నాం. అక్కడ అన్ని రకాల ఆయుధాలు ఏం కావాలంటే అది ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో అందజేయడం కోసం చాలా తక్కువ రేట్లకే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీడియాలో వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పుడు అదే మాదిరి మీరు చూడండి, మద్యం ప్రవాహం ఏ రకంగా ఉందో. బెల్ట్ షాపులే ఉండవు ఈ రాష్ట్రంలో అన్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులకు ఇంకో పేరు సబ్లీజ్ అని పెట్టి ఇంకో పద్ధతిలో నడుపుతున్నారు. అది ఒక విచ్చలవిడి ఇది అయిపోయింది. అందుకే నేనేమంటానంటే, మీరు చెప్పిన ప్రతి ఇష్యూ చర్చనీయాంశమే. దాని లోతుల్లోకి పోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ రంగం ఉంది, ఎంత విధ్వంసం జరుగుతోంది రాష్ట్రంలో. వాస్తవంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు ఆ రోజున, ఒక ఒప్పందం సోలార్ ఎనర్జీ ఒప్పందం ₹2.49 గత ప్రభుత్వం చేసుకుంది, 1,50,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇదే ముఖ్యమంత్రి సరిగ్గా 3 నెలల తర్వాత యాక్సిస్ కంపెనీతో 4.60 ఒక యూనిట్ కి విద్యుత్ ఒప్పందం చేసుకుంటే ఎంత నష్టం జరగాలి? ఇదే ముఖ్యమంత్రి 2 నెలల కిందటేమో అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసుకునేటువంటి ఒప్పందం కారణంగా 1,50,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని మీరే చెప్పారు. సోలార్ విద్యుత్ చాలా తక్కువ ధరకి మార్కెట్ లో దొరుకుతోంది, అయినా సరే ₹2.49 వీళ్ళు చేసుకున్నారని చెప్పి 4.90 నువ్వెట్లా చేసుకుంటావు? ఇది ఇట్లాంటివన్నీ సాధారణ జనానికి అర్థం కావడం లేదు. ఆ తీవ్రత ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ ప్రతి అంశంలోనూ తీవ్రమైనటువంటి వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, అధర్మాలు తారాస్థాయికి చేరున్నట్టు కనిపిస్తుంది. రైట్, బాగా చెప్పారు మురళి గారు. ఫైనల్గా సంక్షిప్తంగా చెప్పండి, టైం తక్కువ ఉంది. జిఎస్టీ తగ్గిపోతా ఉంది, రాష్ట్రం డిమాండ్ కేంద్రం నుంచి రావాల్సిన వాటా తగ్గిపోతా ఉంది. అయినా కూడా ఎందుకు చంద్రబాబు గారు ప్రశ్నించలేకపోతున్నారు? ఏమిటి ఆయన బలహీనత? రాజీవ్, ఆయన బలహీనత ఏమీ లేదు సార్. ఆయన స్థానంలో ఆయన పేరుకి మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ పరిపాలనా వ్యవస్థ అంతా లోకేష్ గారి చేతుల్లోనే ఉందన్నటువంటిది జగం ఎరిగినటువంటి సత్యం. అది రెండోది, వీళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్రంలో ఇగో ఈ వాటా తగ్గిపోతుంది, లేదంటే ఇగో రాష్ట్రంలో ఈ ఇబ్బంది ఉంది, లేకపోతే మా స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ఇంకోటి కాదు. వీళ్ళు ఎంతసేపు ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసి ఈ పార్టీని ఏదో చేసి మేము ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేసేస్తాం, మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అంతే తప్పితే, ఆ యాంగిల్ అదే వీళ్ళ బలహీనత తప్పితే, ఆ బలహీనత రాష్ట్రాలకు బలహీనత, వాళ్ళ పార్టీకో వాళ్ళ దిక్మాల రాజకీయాలకు అదే బలం తప్పితే ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మీకు ఉదాహరణకి ఆయన ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి మెటల్ స్టీల్స్ కోసం అడిగానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే ఓ పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ వెన్నుపోటు పొడిచి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఈ రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఆయన పని ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ హిస్టరీ అని చెప్పాడు. ఆయన ఆ 40 ఏళ్ల రాజకీయ హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే పక్కన గుర్తుకొచ్చే ఒక పథకం చెప్పండి, పక్కన గుర్తుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం చెప్పండి అంటే ఏమీ లేదు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీఇంబర్స్మెంట్ లేదా ఒక ఇరిగేషన్ ఆయన అపర భగీరథుడిగా కొనియాడతారు. అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, ఆయన 5 ఏళ్లే పనిచేశాడు, ఈయన 5 ఏళ్లే పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నాడు నేడు గుర్తొస్తుంది, ఒక పోర్టులు గుర్తొస్తే, ఒక రైతు భరోసా కేంద్రాలు, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ, లేదా కరోనాను కట్టడి చేసినటువంటి గొప్ప పరిపాలన, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొస్తే ఒక వెన్నుపోటు, ఒక అవినీతి, ఒక అక్రమాలు, ఇవి గుర్తొస్తాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టించుకున్న దాఖలాలు లేవు సార్. కేంద్రంలో అనేక స్కీములు వాటా తగ్గిపోతున్నా కూడా చంద్రబాబు గారు ఇది తప్పు అని మోడీ గారిని చెప్పకపోగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తోంది. కేంద్రం నుంచి డబ్బులేమి రాకపోయినా అమరావతికి అప్పులు మాత్రమే ఇచ్చినప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కానీ, జిఎస్టీ లోపల ఆదాయం తగ్గిపోతుందని లోపల బాధపడుతూనే పైకి జిఎస్టీ ఉత్సవాలు జరపడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా చంద్రబాబు గారు. ఇక్కడ ఇంకో అంశం సార్, కీలకమైనటువంటి అంశం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఈ కార్ల మీద వాటి మీద కొంత జిఎస్టీ ఏదో తగ్గించింది, తగ్గిస్తే రేట్లు తగ్గుతాయి అనుకున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా ట్యాక్స్ వేసాడు, ఈయన వేసారు. వేసేసి మళ్ళీ ఏం చెప్తాడు తెలిసి మహానుభావుడు, ఇవి ఎక్స్ట్రా భారం కాదు, తగ్గించింది దాన్ని చెప్తున్నారు. ప్రజల్లో సార్ ఒకటి మాట చెప్తున్నాను సార్, ఈ రోజు వీళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతోనో మరో బలంతోనో ప్రజల్లోకి వాస్తవాలు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ సమయం అనుకూలంగా వాస్తవాలు ప్రజలకు వెళ్తే దాని ప్రతిఘటన వస్తుంది. నివురు గప్పి నిప్పులా ఉంది. సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏంటో సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. రైట్, కొండా రాజీవ్ గారు, మురళి గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.